వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా కళావతి ఆ ఇంటి తలుపు వైపే తదేకంగా చూస్తూ, ఓ స్త్రీ రేపురానా, ఎవర్రాది అంటుంది. సీతారాధాకృష్ణలు తడబడుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఆవిడ, ఇందాక చెప్పాను కదా డాక్టర్ కన్నా గొప్ప మనిషని, ఆవిడే ఈవిడ అంటూ లోపలికి పద అని చిన్నగా లోపలికి నెడతాడు. ఆవిడ హస్తవాసి అంత మంచిదరా, నువ్వు చూసావా ఆవిడ్ని అంటుంది ఆశగా కళావతి. నేను వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు, చూద్దాం అంటాడు రుద్ర. ఓ అమ్మాయి, బెల్లం కొట్టిన రాయిలా అలా గుమ్మానికి అడ్డంగా నుంచోకపోతే పక్కకు తప్పుకోవచ్చు కదా విసుక్కుంటూ లోపల అడుగెడుతుంది కళావతి. సీతారాధాకృష్ణలు మళ్ళీ కళావతి తీరుకు నివ్వెరబోయి మనసులో హడలిపోతున్నారు. లోపల అడుగుపెట్టిన కళావతి, ఇది మనుషులుండే కొంపలా లేదు, దెయ్యాల కొంపలా ఉంది అంటుంది. అయితే ఇన్నాళ్లకు నీ ఇంటికి నువ్వు వచ్చినట్లున్నావమ్మా అంటాడు రుద్ర చిన్నగా. రాధాకృష్ణ సీతలు ఆ మాట విని వస్తున్న నవ్వుని ఆపుకుంటారు. కళావతి మాత్రం, ఏంట్రా నువ్వనేది, అంటే నీకు నేను దెయ్యంలా కనిపిస్తున్నానా అని దురుసుగా అంటుంది. చిచ్చి, ఆ మాట అంటే దెయ్యాలు బాధపడతాయమ్మా అని మళ్ళీ తడుముకోకుండా చెప్పేస్తాడు. ఇంతలో సీత మంచినీళ్లు తీసుకువచ్చి కళావతికి రుద్రకి అందిస్తుంది. సీత చేతులకున్న ఎర్రని గాజుగాజులు చూసిన కళావతి, నీకు పెళ్ళయిందా పిల్ల అంటూ అక్కడ ఉన్న నులక మంచంపై కూర్చుంటుంది. అయిందత్తయ్య అని బెదురుతూ తల ఊపుతుంది సీత. అత్తయ్య, అత్తయ్య ఎవరు నీకు? అత్తయ్య గిత్తయ్య పక్కన పెట్టు, మీ ఆయన కూడా మనతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాడా అంటుంది. సీత ఆ మాటకు అయోమయంగా రుద్రవైపు చూస్తుంది. వెంటనే రాధాకృష్ణ, మా బావగారు పట్నంలో టీచర్ ఉద్యోగం చేస్తున్నారండి, కొన్ని రోజుల్లో మా చెల్లిని కూడా తీసుకెళ్ళిపోతారు అంటాడు. చూడరా, చూసి బుద్ధి తెచ్చుకో, పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడంట, ఈ పిల్లను కూడా తీసుకెళ్తాడంట, నువ్వు ఉన్నావు పట్నంలో ఉద్యోగం అని చెప్పి ఈ కారడవిలో ఉండమంటున్నావు అని రుద్ర వైపు కోపంగా చూస్తుంది కళావతి. రుద్ర మాత్రం ఏం మాట్లాడకుండా వాళ్ళ అమ్మ వైపే చికాకుగా చూసి పట్టించుకోకుండా ఇల్లంతా పరిశీలిస్తున్నాడు. ఇంతకీ నీకు పెళ్ళయిందా? రాధాకృష్ణను కూడా వెటకారంగానే అడుగుతుంది. అయ్యిందండి వినయంగా సమాధానమిస్తాడు. మరి మీ ఆవిడ కనపడదే అంటుంది నిష్ఠూరంగా. మా ఆవిడ నేను పక్కూళ్ళో ఉంటామండి. పక్కూళ్ళో ఉండడం ఏంటి అని మళ్ళీ అడిగేసరికి కళావతి వేసే వరస ప్రశ్నలకు రాధాకృష్ణకు ఏం చెప్పాలో అర్థం కాక సతమతమవుతున్నాడు. ఓయ్ నిన్నే, పక్కూళ్ళో ఉండడం ఏంటి అంటుంది మళ్ళీ. అంటే దానికి మా అమ్మ చెల్లితో కలిసి ఉండడం ఇష్టం లేక వేరే కాపురం పెట్టామండి, కంగారుగా ఏదో చెప్పేస్తాడు. అయితే మరి మీ అమ్మేది అనేస్తుంది వెంటనే. మా అమ్మ మా ఆవిడ దగ్గర ఉంటానని నిన్నే వెళ్ళిందండి. మరి మీ నాన్న ఉన్నాడా అని అయోమయంగా చూస్తున్న సీతను అడుగుతుంది. సీత కూడా తడబడుతూ ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో, మా నాన్నగారు చనిపోయారండి అని తలాడిస్తుంది. మరదేంటి, మావాడేంటి అలా చెప్పాడు అని కనుబొమ్మలు చిట్లించేసరికి ఇద్దరూ మళ్ళీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, ఏం చెప్పారు అంటారు. నువ్వు మీ నాన్న ఉంటారని చెప్పాడేంటి ఈ ఇంట్లో? సీత ఒక్కసారే కళ్ళు తేలేసి అని తలాడిస్తూ రాధాకృష్ణ వైపు చూస్తుంది. ఓ మర్చిపోయాం సీత, సారథి గారు ఇప్పటి నుంచి మీ నాన్నగారు కదా, అనవసరంగా మీ చెల్లెలినని చెప్పావేమో అన్నయ్య అంటుంది అంతే నెమ్మదిగా సీత. అంటే ఆవిడ ఇన్ని ప్రశ్నలు వేస్తుందని తెలియక అలవాటులో చెప్పేశాను అంటాడు అయోమయంగా రాధాకృష్ణ. అయితే ఇప్పుడు నీకు కూడా సారథి గారే నాన్న అంటుంది సీత.
చచా, ఆయన నాకు నాన్నేంటి అంటాడు చికాకుగా. పోనీ మనకు నాన్నలు వేరు, అమ్మ ఒక్కతే అని చెప్పేద్దామా అంటుంది అమాయకంగా. చిచి చిచిచి, కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు, నేను చూసుకుంటాను అంటూ. అదేనండి, తిను మా చిన్నన్నగారి అమ్మాయి, నేను మాత్రం సొంత చెల్లెలిలాగే చూసుకుంటాను. మేమందరం ఈ మధ్య వరకు కలిసే ఉండేవాళ్ళం. ఈ మధ్యే మేం వేరే ఊరు వెళ్ళిపోయాం. మా నాన్నగారు చనిపోయారు. మా చిన్నాన్నగారు మా చెల్లి ఈ ఇంట్లో ఉంటారు అంటాడు. అవునా, అయితే మీ పిన్నేమైంది అంటుంది వెంటనే. రాధాకృష్ణ కళ్ళను అమాంతం తెరచి సీత వైపు చూస్తాడు. సీత నాలుక బయటకు పెట్టి చచ్చిపోయిందని చెప్పు అన్నట్లు సైగ చేస్తుంది. వెంటనే రాధాకృష్ణ, ఊరేసుకుని చచ్చిపోయిందండి అంటాడు గబాలున. సీత రాధాకృష్ణ చెవి దగ్గరగా, అయ్య బాబోయ్, ఉరి వేసుకుని చచ్చిపోయిందన్నావేంటన్నయ్యా అంటుంది నెమ్మదిగా. నువ్వేగా నాలుక బయటకు పెట్టావు, నేనేదో ఐడియాకు పెట్టాను. ఇప్పుడు మీ అమ్మ ఎందుకు చచ్చిపోయిందంటే ఏం చెప్తావు అని సీత అనేలోపే, ఊరేసుకుని చచ్చిపోయిందా? ఏం పాపం, ఏం మాయరోగం అంట అంటుంది కళావతి మళ్ళీ నిష్ఠూరంగా. అదేనండి, ఏదో మందులేని మాయరోగం వచ్చింది, అది తగ్గట్లేదని ఊరేసుకుని చచ్చిపోయింది అని ఊపిరి పీల్చుకుంటాడు. కళావతి పైకి ఒక్కసారే భయంగా పైకి చూస్తూ, ఈ ఇంట్లోనే ఊరేసుకుందా అంటుంది. అబ్బే, ఈ ఇంట్లో కాదండి, అదిగో ఆ పెరట్లో కనిపిస్తుంది కదా చింత చెట్టు, ఆ చెట్టుకు వేసుకుంది అని తన చేయిని పెరటి వైపుకు చూపిస్తాడు. హరే ప్రకాశు అని గట్టిగా అరుస్తుంది కళావతి. రుద్ర వేరే గదిలోంచి హాలులోకి వచ్చి, ఏంటి అంటాడు. ఈ పెరట్లో వీళ్ళమ్మ ఉరేసుకుని చచ్చిపోయిందంటరా, నాకెందుకో భయంగా ఉందిరా, నేనిక్కడుండను, నన్ను తీసుకెళ్ళిపోరా అనగానే రుద్ర రాధాకృష్ణ వైపు సీత వైపు చూసి అలా ఎందుకు చెప్పారన్నట్లు సైగ చేస్తాడు. వీళ్ళు గందరగోళంగా ముఖాలు పెడతారు. వెంటనే రుద్ర, చనిపోతే మనింటి గుమ్మంలో నాన్న చనిపోలేదా? మనమేమైనా వేరే ఇంటికి వెళ్ళిపోయామా? అక్కడేగా ఉన్నాం అంటాడు రుద్ర. అది ఊరురా తెంగరోడా, ఇది ఊరులా లేదు, వాళ్ళకాళ్ళలా ఉంది. ఏదైనా నా పని అయ్యే వరకు నువ్వు నాతో పాటే ఇక్కడే ఉండాలి. వీళ్ళ కుటుంబం అంతా తోడుగా ఉన్నా కూడా భయమెందుకు అని చెప్పేస్తాడు రుద్ర. కుటుంబమా? ఈ పిల్లకేమో మొగుడు లేడు, ఆ పిల్లోడికేమో పెళ్ళాం ఇక్కడ లేదంట, వీళ్ళ అమ్మకేమో నాన్న లేడంట, ఈ పిల్ల వాళ్ళ నాన్నకేమో అమ్మ లేదంట. ఇదేం కుటుంబం రా, నాకు వీళ్ళ కుటుంబం ఏమీ నచ్చలేదు బాబోయ్ అంటుంది. అవును మరి, నీది రాజా రావ్ బహదూర్ కుటుంబం. నీకు భర్త లేడు, నాకు భార్య లేదు, మళ్ళీ అందరికీ పేర్లు పెడతావు అంటాడు. ఆ మాటకి కళావతి ఇక మాట్లాడకుండా, సరే ఏదోలా తగలడని, నాకెందుకు వచ్చిన సంత అని లోపలకు వెళ్ళిపోతుంది. కళావతి వెళ్ళిపోయాక, ఇంతకీ సారథిగారు రాలేదేంటి అంటాడు రుద్ర. ఏమో రుద్ర, ఆయన భయపడుతున్నారేమో ఈ ఊళ్ళోకి రావడానికి, వదిలేయ్ అంటుంది సీత. లేదు వదినా, నేను అన్ని సమయాల్లోనూ ఇంటి దగ్గరే ఉండడం కుదరదు కదా, ఆయనుంటే మీకు కాస్త ధైర్యంగా ఉంటుంది. సర్లే, సామాన్లన్నీ సర్దేసి సాయంత్రం నే వెళ్ళి నచ్చచెప్పి తీసుకొస్తాను అంటాడు రుద్ర. సమయం సాయంత్రం 5 గంటలు. చీకటి వెలుగుని నెమ్మదిగా తనలో కలిపేసుకోవడం మొదలుపెట్టేసింది. సీత అందరికీ వంట పూర్తి చేసి కంగారుగా లోపలికి వచ్చి, అన్నయ్య, చీకటి పడేలోపు వెళ్ళిపోండి అంటుంది. సరే, జాగ్రత్త సీత, ఇవిగో ఈ బండి తాళాలు మీ దగ్గర ఉంచుకోండి, నేను వెళతాను అని బెంగగా సీత వైపు చూసి, ఆ తాయెత్తులు కట్టుకున్నారు కదా అంటాడు. అన్నయ్య, నా గురించి అస్సలు ఆలోచించద్దు, నేను క్షేమంగా ఉంటాను, మీరు అందరూ అక్కడ జాగ్రత్త అంటుంది అంతే ప్రేమగా. ఇంతలో రుద్ర కూడా, నేను మిమ్మల్ని మీ ఊళ్ళో దింపేసి సారథి గారిని తీసుకొస్తాను రండి. వదినా, ఆ తాళాలు ఎలా ఇవ్వు
మీరు మాత్రం బయటకు రాకండి అని రాధాకృష్ణను వాళ్ళ ఊళ్ళో దింపడానికి బయలుదేరతాడు. సమయం సాయంత్రం 6:30 గంటలు. తలుపులు గట్టిగా కొడుతున్న శబ్దమయ్యి సీత తలుపు తీస్తుంది. సారథి ఆయాసపడుతూ, తొందరగా తలుపు తీయి తల్లి అని గాబరాగా మాట్లాడేసరికి సీత పక్కకు తప్పుకోగానే గబుక్కున లోపలికి వెళ్ళిపోయి, కొన్ని మంచినీళ్ళు పట్టుకురామ్మా అని అడుగుతాడు. సారథి తీరుని చూసిన కళావతి, మీ నాన్న దొంగ కదా అని అడుగుతుంది. ఆ మాట విన్న సారథికి ఒక్కసారిగా గుటక పడక పులమారుతుంది. కళావతి వైపు నివ్వెరబోయి చూస్తూ మనసులో, ఓరి భగవంతుడా, ఈ ఊళ్ళో అడుగు పెట్టడమే పోలీసోణ్ణి దొంగను చేసేసావు కదయ్యా, ఇంకెన్ని వింతలు చూపిస్తావో తండ్రి అనుకుని, ఆ దేవుడి దయవల్ల నేను దొంగను కాదమ్మా, మీ అబ్బాయి గారి దయవల్ల అయినా అవ్వచ్చేమో అని దండం పెడతాడు కళావతికి. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.